ప్రభు నామమున అందరికీ వందనాలండి. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందే చిన్న ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ వేవేలతో తలతో కొన్ని అడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు యేసయ్య. ఇక్కడ నిలబడింది నేను కానీ ప్రభు, మాట్లాడేది మీరు ప్రభు. ఏం వాక్యం అయితే ప్రభా గుర్తించున్నారు ప్రభా, అది మంచి నేలను పడిన విత్తనము వలె మా హృదయంలో నాటుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యంలో మీరుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలో 60 చదువుకున్నాం కదా, మొదటి వచ్చిన చదువు 4వ అధ్యాయం 4 60 చదువు 60వ అధ్యాయము 4వ వచనం చదువు. సత్యము నిమిత్తము నీ ప్రియ విమోచింపబడినట్లు నీ కుడి చేతనని రక్షించి నాకు ఉత్తరము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, షేకెమును పంచిపెట్టదను, సుకోతులోయను కొలిపించదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్థానం, యూదా నా రాజధాని, మోయాబు నేను కాలు కొడుకు పల్లెను. సత్యమును ఏమని రాయబడినది ఇక్కడ? సత్యమును నిమిత్తము ఎత్తబడుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమెత్తి ఉన్నావు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమి వస్తుంది? ఆయన కృప మనకి వస్తుంది, సత్యము వస్తుంది. కానీ మనం సత్యమును అనుసరించి నడుచుకుంటున్నామా? మనము ఒకసారి ఆలోచించండి. మనము ఎవరమైనా దేవుడి సమయాన్ని మనకి ఇచ్చాడు, కానీ దేవుని సమయాన్ని మనం దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మనము ఖాళీ లేదంటున్నాము. చాలామంది తరుణం లేకైతే చాలామంది కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే దేవుని స్తుతించడానికి కూడా ఈ రోజుల్లోని ఎవరికి కూడా సమయం ఉండట్లేదు. కానీ ఈ సమయం నాకు ఎవరిచ్చారు అనేది ఎవరైనా ఆలోచించుకుంటున్నారు. ఒకవేళ ప్రార్థనకు రమ్మా అని చెప్పామనుకో, నేను బట్టలు ఉతుక్కోవాలంటున్నారు, లేకపోతే నేను ఊరెళ్ళాలి అని అంటున్నారు. అంతేగాని దేవుడు మాత్రం మనకి అన్నీ ఇచ్చేయాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని మాత్రం మనం దేవునికి ఇవ్వడానికి మనకు ఖాళీ ఉండదు. మనం అలాంటినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏదో ఒక రోజున మనకి శిక్ష విధిస్తాడు. కానీ మనం ఆ బాధ కలిగినప్పుడు ఏమనుకుంటాం? దేవుడిని అన్నే శిక్షిస్తున్నాడు, వాళ్ళని శిక్షించట్లేదా అని అనుకుంటున్నారు. కానీ మనం చేసిన క్రియలే మన వెంట వస్తూ ఉంటాయి, మనం చేసిన నేరాపణలే మన వెంట వస్తూ ఉంటాయి. మనం ఒకవేళ అలాగే నిజంగా మనం అలాగే చెప్పామనుకో, వాళ్ళు ఏమనుకుంటారండి నా గురించే చెప్తుంది, ఇలాగ నన్నే అంటుంది అని అనుకుంటారు. కానీ ఇది బైబిల్లోనే రాసి పెట్టిన తప్ప, కానీ మన సొంత విషయాలు ఏమీ కాదు కదా. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మనకి సమయం ఉండట్లేదు, మనకి టైం దొరకట్లేదు. మనం ఒకవేళ దేవుడు మనకంటే చాలామంది కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు? మొత్తం డబ్బున్న వాళ్ళు చనిపోయారు, అందగాళ్ళు చనిపోయారు, జాబులు చేసుకున్న వాళ్ళు చనిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇలా ఉంచాడంటే ఆయన కార్యము మనం ఏదో చెయ్యాలి, మన ద్వారా ఏదో దేవుడు నడిపించాలని అనుకుంటున్నాడు. అందుకాబట్టే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనకి ఆయన సమయాన్ని ఇస్తున్నాడు, కానీ ఆ సమయాన్ని తిరిగి దేవునికి ఇవ్వడానికి మనకి ఖాళీ ఉండలేదు. కానీ ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అనుకుంటారు. కానీ దేవుని రాజ్యంలో ఎక్కడ ప్రవేశిస్తాం మనము? ఇలాగా దేవుని సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తే, దేవుడి సమయాన్ని మనం పాడు చేస్తే దేవుడు మనకి ఇస్తాడంటారా? పరలోక రాజ్యం ఉంటుందా? ఆయన రాజ్యంలో మనం ప్రవేశించగలమా? ఈ లోకంలో ఎవరును కూడా నీతిమంతులు లేరు. ప్రతి ఒక్కరును కూడా దేవుడిచ్చిన మహిమను పొందలేక, ఆయన ఇచ్చిన మహిమను ఘనతను పొందలేకపోవటం వల్ల ఈ లోకపు వైపు చూసి మనం ఏం చేస్తున్నామంటే దేవుడిని మనం మర్చిపోతాం. రోమా 3:10 వచ్చిన ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వటానికి కూడా మనకు టైం ఉండట్లేదు. నీళ్ళు పట్టుకోవాలని కొంతమంది, లేకపోతే మా పిల్లలు వెళ్ళిపోతుందని కొంతమంది అయితే నేను వస్తానులే అనే అంటాము. రోమా అధ్యాయము 3:10 అండి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించువాడు లేడు, వాడు లేడు, దేవుడు చెప్పవాడు లేడు. ఏమనున్నదండి ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు ఒక్కడను లేడు, ఒక్కడను కూడా లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఒకవేళ నీతిమంతుడు ఉంటే దేవుడిని మనం సిలువ వేయగలుగుతామంటారా? దేవుడిని మనము సిలువకి అప్పగించగలుగుతామంటారా? నీతిమంతులు అంటే దేవుడు మన పాపముల కోసమనే ఆయన సిలువలో బలి అయినాడు. కానీ మనం అదేంటంటే ఏమనుకున్నాం, నాకు లేదు కదా, నేను కాదు కదా, దేవుడే కదా శిక్ష విధించుకున్నాడా, నాకేంటి, నేను క్షేమంగానే ఉన్నాను కదా అనుకున్నాను. కానీ
ఈలోపు దేవుడు ఏం చేయమన్నాడు మనల్ని అంటే పాపమును విడిచిపెట్టమని అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథమును చేతబట్టుకోమని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము, ఈ వైపు చూస్తున్నాము, లోకపు వైపు చూసి ధనము కోసము, డబ్బు కోసము, పిల్లల కోసము, లేకపోతే లోకాసుల వైపే చూస్తున్నాము తప్ప. కానీ మనం దేవుడు నాకు ఈ సమయం ఇచ్చాడు, లేకపోతే దేవుడు నా కోసం సిలువలో బలి అయినాడైనా ఆయన నేను నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి అని అనుకోవటం లేదు. నోవహు వాడు తయారు చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు తయారు చేశాడు, చాలా సంవత్సరాలు తయారు చేశాడు. కానీ నోవహుని ఏమన్నారు, పిచ్చివాడు, ఇన్ని సంవత్సరాల నుంచి రాని జలప్రళయం ఇప్పుడు వచ్చేస్తారా అని అనుకున్నారు. కానీ జలప్రళయం వచ్చినది దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగానే 2 చొప్పున అవన్నీ కూడా వెళ్ళినాయి. కానీ ఎవరు రక్షణ పొందారు, కడకి జలప్రళయం వచ్చినప్పుడు తలుపు తీయమంటే ఏమన్నారు, మీరెవరో నాకు తెలియదు అని అడిగారు. అదే ముందు జాగ్రత్త పడుంటే ఆ రోజున అలాగ అయ్యి ఉండేది కాదు కదా. ఈ రోజున మనము ఎలా ఉండేవారము, దేవుడిని కూడా మనం సిలువలో అప్పగించేవాళ్ళు కాదు, దేవుడిని మనము సిలువకి అప్పగించాము. అందరూ కూడా త్రోవ తప్పిపోయి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి, మేలు చేయువాడు ఒక్కడను కూడా లేడు. ఏంటి, అందరూ కూడా త్రోవ తప్పి ఏమైపోయాము, పనికి మాలిన వారి అయ్యిరి, మేలు చేయువాడు ఒక్కడను కూడా లేడు. అంటే మనం ఎలా ఉన్నాము, దేవుని పని చేయటకు మనం సిద్ధపడి లేమని అని చెప్పుచున్నాడు ఇక్కడ. పనికిరాని వారమునంటే మనము ఒక పువ్వుని కోసుకుని తలలో పెట్టుకుంటాము, అది వాడిపోతుంది. వాడిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, మనం తీసి పక్కన పడేస్తాం. అలాగే ఈ రోజున మనము కూడా అలాగే ఉన్నాం, దేవుని పనికి మనము పనికి రావట్లేదు కాబట్టి వాడిపోయిన పువ్వుతో సమానంగానే ఉన్నాం. మేలు చేయుటకు కూడా ఒక్కడును కూడా లేడని అన్నాడు. వారి గొంతుక తెరచిన సమాధి వలె నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఏమున్నది మన నాలుక కింద, వారి గొంతు తెరచిన సమాధి వలె ఉన్నది. అంటే సమాధి ఎలా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. కానీ మనం కూడా ఈ రోజుని అలాగే ఉన్నాము. మన గొంతుకు, మన నాలుక మోసకరమైనది. ఏది చేసినా సరే నాలుక వల్లనే చేస్తాం. ఒక పాట పాడినా, ఒకరిని దూషించినా, ఒకరిని తిట్టినా, ఒకరిని బైబిల్ చదివినా, ఏం చదివినా కూడా మనం ఎందువలన, మన నాలుక చాలా మోసకరమైనది. నాలుక వలనే అనేకమైన పాపములు, అనేకమైన దోషములు ఉన్నవి మన నాలుకలు. నీ నాలుకను నువ్వు స్వాధీనం చేసుకోమని అంటున్నాడు. మన నాలుక మనకి స్వాధీనంలో ఉంటే ప్రతిదీ కూడా, మన నాలుక దేనితో సమానము, అగ్నితో సమానము. ఈ అగ్ని ఏం చేస్తుంది, అందరినీ కూడా దూషిస్తుంది, అందరినీ కూడా తిడుతుంది. కానీ దేవుడు మనకి నాలుకని ఎందుకని ఇచ్చాడంటే ఆయనను స్తుతించమని ఇచ్చాడు, ఆయనను కొనియాడమని ఇచ్చాడు, ఆయనని మనము స్తుతించేవారుగా, వాక్యం చదివేరు వారుగా ఉండమని అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ నాలుకతో మనము అనేకమైన మోసకరమైన మాటలు, లేకపోతే సర్పము విషము అంటే మన పెదవులు ఎలాంటివి, సర్ప విషమై ఉన్నదని అంటున్నాడు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. నిజమే కదండి. ఈ రోజుల్లో ఎవరైనా ఇది మనం ఇప్పుడు రాసినవి కాదు, మనం పుట్టక ముందు రాసినది. అంటే ఇప్పుడే ఇలా ఉన్నదంటే మనం పుట్టక ముందు కూడా ఇలాంటి మనుషులు ఉన్నారనే కదా, శపించేవారు ఉన్నారనే కదా. మన నోటి నిండా ఎవరినైనా మనం దీవిస్తామా, దీవించడానికి నోరు వస్తుందంటారా, ఎవరికి కూడా నోరు రాదు. అదే తిట్టమంటే, దెబ్బలాడమంటే మాత్రము పంచగట్టేసేస్తారు అంతే. ఎక్కడ లేని ఓపిక అంతా అప్పుడు వచ్చేస్తుంది, వెంటనే ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తుంది ఓపిక. అసలు అప్పుడు దాకా మంచం మీదే ఉంటారు, అదే దెబ్బలాట వచ్చేసరికి ఇంక వెంటనే ఏం చేస్తారంటే ఇంక లేచిపోయి దెబ్బలాడేసి అప్పుడు వచ్చేస్తుంది ఓపిక. కానీ దేవుని సన్నిధిలోకి రావడానికి మాత్రము ఓపిక రాదు, శక్తి ఉండదు, పనులు ఉంటాయి మనకి బోళ్ళు. అసలు చర్చిలోకి వచ్చి మనం కూడా ఏం చేద్దాం, పక్కవారితో మాట్లాడటం, లేకపోతే పక్కవారిని ఏదో ఒకటి అనటం, అంతేగాని వినయంగా కూర్చుందామని ఏ ఒక్కరూ కూడా లేదు. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నాం. ఎలాగ మనం శపించడానికి కాకుండా మళ్ళీ రక్తం చిందించుటకు కూడా మన పాదములు పరిగెత్తుచున్నామంట. దేవుడైతే ఆయన సిలువలో బలి అయినాడు. ఆయన సిలువలో బలి అయ్యి మనకి ఏం చేశాడు, శాంతికరమైన మార్గంను అనుగ్రహించాడు మనకి. మనమైతే దేవునికి ఏమి చెల్లించి ఉన్నాము, మనం ఏదైనా మన దేవునికి చేసామా, మనం కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా దేవుని ఎడల, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కూడా కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏంటది, దేవుని నమ్మిన వారికి ఏమై ఉన్నది, నీతి అయి ఉన్నది. రోమాధ్యాయం 3:22. యేసుక్రీస్తు అందరిని కూడా విశ్వాసం మూలమైనదని నమ్మువారందరికీ కూడా ఏమై ఉన్నది, నీతి అయి ఉన్నది. అంటే మనము నీతి కలిగి లేక దేవుని నమ్మినట్ట నమ్మలేనట్ట. ఈరోజు మనం పైకి మనము వేషం వేసుకుంటాం అంతే, పైకి మనం ముసుగేసుకుంటాం. కానీ దేవుడైతే మన హృదయమును చూస్తున్నాడు, దేవుడైతే మన హృదయ అంతరంగములను
ఉన్నవాడు. ఆయనకి సాటి మరుగైనది కూడా ఏదీ లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఒకే రీతిగా చూస్తున్నాడు. కానీ అందరినీ కూడా చిన్న బిడ్డతో పోలి నడుచుకోమని అంటున్నాడు. మనమైతే ఎవరిని పోలి నడుచుకుంటున్నాము? ఈ లోకపు వైపే మనం చూస్తున్నాం. ఈ లోకాన్ని మనము చూసి ఏం చేస్తున్నాము? దేవుడిచ్చే విశ్వాసాన్ని మనము కోల్పోతున్నాం. ఆయన ఇచ్చే రక్షణను మనము కోల్పోయి ఏం చేస్తున్నామంటే ఈ లోకపు వైపే చూస్తున్నాము తప్ప. కానీ చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే నేను ప్రార్థనకు వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన ఏంది నిలకడగలిగి ఉన్నాను. కానీ ఏంటి నేను ప్రార్థన ఎలా చేసుకుంటున్నానని ఎప్పుడైనా ఎవరైనా గ్రహించారా? మనం ఏం చేస్తున్నామంటే ముసుగేసేసుకుని ప్రార్థన చేసుకోవడమే అదే ప్రార్థన అనుకున్నాం. కానీ ముందు ఏంటంటే మనం మనసులో ఉన్న ముసుగు తీసి అప్పుడు దేవుని ప్రార్థించాలి. మన మనసుకు కాదు ముసుగు వేసుకోవాల్సినది. మన దేవునికి మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. మన మనసులో ఉన్న ముసుగును, వేషధారణను, మన అపవిత్రత మాటలను, మన ఎదుటివారిని శపించే మాటలను ఇవి విడిచిపెట్టాలి. మనకి వస్తూ ఉంటాయి కానీ ప్రార్థనలో ఉన్నప్పుడే దేవునికి ఎక్కువ మనము లోబడి ఉండాలి. యోబుని ఏం చేస్తుంది? సాతాను చాలా శోధించింది. 12 మంది బిడ్డల్ని కూడా పోగొట్టుకున్నది, భార్యను పోగొట్టుకున్నాడు యోబు. అయినను సరే నిరీక్షణ కలిగి ఉన్నాడు. యోబు కంటే గొప్పవాళ్ళమా మనము? యోబు కంటే అధికమైన వారమా మనము? కాదు కదా. అలాగే సాతాను కూడా శోధించింది దేవుణ్ణి. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను, నీవు వచ్చి నీ వాళ్ళు పట్టుకుంటారా అని ఎంతో శోధించింది. అయినను సరే సాతానుకు లొంగలేదు. ఏంటంటే మనం మనుషులం కదా, మనం ఏం చేస్తున్నామంటే మనకు విశ్వాసం తక్కువ, నిరీక్షణ తక్కువ. మనము ఏం చేస్తున్నామంటే కోల్పోతున్నాము. మనం ఇదివరకు రోజుల్లో ఏమనివారంటే ఏదైనా చేస్తాయి మన క్రియలే మన వెంట వస్తాయి అనివారు. కానీ ఇప్పుడైతే వెనకాలే వచ్చేస్తున్నాయి. మనం ఏం పాపం చేసినా, ఏం దోషం చేసినా సరే మన వెనకాల మనకే వచ్చేస్తున్నాయి. కానీ మనం దేవుని యందు ఏమి కలిగి ఉండాలి? విశ్వాసమును కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి. 26వ అధ్యాయము. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచింది. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతుడిగా తీర్చివాడినై ఉంటకు ఆయన అలాగే చేసింది. ఏంటది? క్రీస్తు యేసునందు రక్తం నందలి విశ్వాసం. అంటే క్రీస్తు యేసు మనకి రక్తం కార్చడం వల్లనే మనకి విశ్వాసం కలిగినది, రక్షణ కలిగినది. ప్రతి ఒక్కరు కూడా మనము రక్షణాధారం దేవుని మీదనే మనం ఆధారపడు. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనము ధరించుకుని దేవుని స్తుతించాలి. మన తెల్లటి వస్త్రములు కట్టుకోవడం కాదు, మనము హృదయం శుద్ధి కావాలి, మన మనసు శుద్ధి కావాలి. అప్పుడు దేవుడు మనం చేసిన ప్రార్థనని ఆలకిస్తాడు, మనం చేసిన ప్రతి సేవను కూడా ఆలకిస్తున్నాడు. మన మనసులో ఒకటి పెట్టుకుని పైకోటి బోధిస్తే అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించినని చెప్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నాడు, నీతితో ప్రార్థన చేయమంటున్నాడు. సమస్తమును కూడా దేవునికే సాధ్యం. తీర్చువాడు ఎవడును కూడా లేదు, నీతిమంతునిగా తీర్చువాడు ఎవడును కూడా లేడని అన్నాడు. వాడైనను ఉండుటకు ఆయన అలాగే చేశాను. అంటే ప్రతి ఒక్కరును కూడా విశ్వాసం కావాలి, నీతిమంతులు కావాలని దేవుడు వారిని తీర్చిదిద్దుటకు దేవుడు ఆయన అలాగూ చేసి ఉన్నాడని అంటున్నాడు. తర్వాత వచ్చిన చూడు. కాబట్టి అతిశయ కారణమెక్కడ అది కొట్టివేయబడింది. ఇంటి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను, క్రియ న్యాయమును బట్టి కాదు, విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుదని తీర్చుచున్నాము. ఏంటది? కాబట్టి అతిశయ కారణం ఎక్కడ ఉన్నది అని అడుగుచున్నాడు దేవుడు. ఎక్కడ ఉన్నది అతిశయ కారణము? మన మనసులో ఉన్నదా లేకపోతే దేవుని దగ్గర ఉన్నదా? న్యాయం ఎక్కడ ఉన్నది? మన క్రియలు ఎక్కడ ఉన్నవి? మన క్రియలు న్యాయముగా ఉన్నాయా లేకపోతే విశ్వాసము కలిగి ఉన్నాయా? మన క్రియలు ఎట్టివో ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి మనం ప్రార్థన చేస్తున్నాము, మన అనేకమైనవి చేస్తున్నాం, కానీ మనం ఏమి కలిగి ఉంటున్నాము ఒక్కసారి ఎవరు చెప్పక్కర్లేదు. మన హృదయాన్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారనండి. ఏంటది? ధర్మశాస్త్రం సంబంధం లేకోకుండా, నీతి క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు, విశ్వాసం ఉంటేనే కదా నీతిమంతులుగా ఎంచబడతామని అంటున్నారు. అంటే మనం ఈ రోజుని నీతిమంతులుగా ఉన్నట్ట లేనట్ట? మనం లేము కదా, లేము కాబట్టే మనుషులు నీతిమంతులుగా ఎంచబడండి అని అంటున్నాడు దేవుడు. కానీ నీతిగా కలిగి నడుచుకునే వారు ఎవరున్నారు ఈ రోజుల్లో? నీతికి న్యాయానికి రోజులు లేవు అని అంటున్నారు తప్ప. కానీ నీతి న్యాయం ఎక్కడి నుంచో రావు కదా, మనలోనే ఉంటాయి. మనలో నుంచే నీతి న్యాయం అనేది వస్తూ ఉంటుంది. మనము నీతిని న్యాయాన్ని లేకపోతే మనకు ఒకవేళ ఎదుటి వరకు తెలియదేమో, మనము నీతిని న్యాయాన్ని కలిగి ఉంటే
మనల్ని చూసి ఎదుటివారు నేర్చుకోవచ్చేమో. మనం విశ్వాసం కలిగి ఉంటే మనల్ని చూసి దేవుడు కూడా దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుని, ఆ నీతి వస్త్రములను మనం ధరించుకుని ఉంటే మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవచ్చు కదా. ఎక్కడి నుంచో వచ్చి ఎవరో చెప్పేయడం కాదు. కానీ మెయిన్ ఏంటంటే మన హృదయంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. నేను మారాలి, దేవుని వైపు నేను త్రిప్పుకోవాలి, నా మనసుని నా నడవడికని దేవునికి అప్పగించుకోవాలి, నా హృదయాన్ని దేవునికి. అప్పుడు మనకి దీవెనలు వస్తూ ఉంటాయి, మనకి ఆశీర్వాదములు కూడా వస్తూ ఉంటాయి. మనం చేసేదేమో చేయకోకుండానే ఆయన ఇచ్చాడు కదా, ఆయనే కదా సిలువలో బలి అయినాడు, ఆయనే చూసుకుంటాడులే అని వదిలేస్తే ఏమవుతుంది? గాల్లో దీపం పెడితే ఏమైపోతుంది? దానికి చేతిలో అడ్డుగానే ఇగానే పెడితే అది కొంతసేపు ఉండి అందరికీ వెలుగునిస్తుంది. అలా లేకోకుండా మనం దేవుడు ఉన్నాడులే, దేవుడు చేయడేంట్లే అని అనుకుంటే మనకి మన అక్కరకు ఏది రాదు. మన దగ్గరికి దీవెనలు కాదు కదా, మారు మనసు కాదు కదా, మనము కాదు కదా, ఎవరమును కూడా ఆశీర్వదింపబడలేము. కానీ ఆశీర్వాదములు మనందరికీ కావాలి, దీవెనలు కావాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అందరం మనం. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మాత్రము దేవునికి ఇవ్వము. దేవుడు మనకిచ్చిన మన కొరకు కేటాయించాడు కొంత సమయాన్ని, అందులోనే కొంత సమయం 24 గంటలు ఇచ్చాడు దేవుడు. 24 గంటలో 1 గంట మాత్రము దేవునికి ఇవ్వలేమా? 24 గంటలు మనయే కదా. 1 గంట దేవునికి ఇస్తే మన సొమ్మేమన్నా అయిపోతుందా? కాదు కదా. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి మనం ఎప్పుడూ కూడా. అంతేగాని దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వకోకుండా మనం దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, నేను మారు మనసు పొందేయాలి, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకోవడము అది తప్పది. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలనుకుంటాం, దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటాం. కానీ ఇక్కడ మారు మనసు లేకోకుండా 10 మంది కన్యకులు దేవుడి రాజ్యం కోసం డ్యూటీలు పట్టుకుని ఎదురు చూశారు. కానీ సిద్ధపడిన వారు ఎంతమంది? 5గురు సిద్ధపడ్డారు, 5గురు విడవబడ్డారు, 5గురు వెత్తబడ్డారు. మనం వెత్తబడేవారుగా ఉన్నామా, విడవబడేవారుగా ఉన్నామా? ఎలా ఉన్నాము? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా సరే మనము ముందు మన హృదయంనే పరిశీలన చేసుకోవాలి. మనం ఎదుటివారిని అనుకోవటం కాదు, ముందు మన హృదయమును మనమును దేవుని యందు ఎలా ఉంటున్నాము, దేవుని ఎడల ఎలా జీవిస్తున్నాము, వాక్యంను అనుసరిస్తున్నామా, లోకాన్ని అనుసరిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే మనకే సాధకం అవుతుంది. అంతేగాని మనము ఎదుటివారు రావలేదు, లేకపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నాకెందుకు లాగా రానప్పుడు వెళ్ళటమని ఎప్పుడు కూడా అనుకోండి. ఇక్కడే కాదు, ఏ చర్చికైనా, ఏ గుడికైనా, ఎక్కడికైనా సరే ఎదుటి వారితో మనం పోల్చుకున్నాం అనుకో, అక్కడే ఉండిపోతాము. లేదు, నా రక్షణ నాది, నా దీవెనలు నావి అని అనుకుంటాను. దేవుని సన్నిధిలో 1 దినం గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని అన్నాడు. దేవుడు 1 దినానికే అంత శ్రేష్టమని ఇస్తే మరి మనం అవి పొందుకునేవారుగా ఉంటున్నామా? శ్రేష్టమైన దీవెనలను పొందుకునేవారుగా ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుంటే ఎవరు కూడా మనల్ని ఏమి కూడా అన్నారు. ఈ వాక్యంను మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.